చర్మం పైన ట్యానింగ్ వచ్చి బాధపడుతున్నారా? ముఖం పైన నలుపు వచ్చి బాధపడుతున్నారా? నలుపుతోటి ఇబ్బంది పడి నలుగురితో తిరగడానికని కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గి క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గుతుంది అని అంటే ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయని ఎతుకుతున్నారనంటే తప్పకుండా ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి మీ ప్రశ్నలకి అపోహలకి ఎన్నో సందేహాలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ముఖం పైన నలుపు వచ్చేస్తుందండి. ట్యానింగ్ బాగా విపరీతంగా ఉంటుంది. ఇలాంటప్పుడు మనకి కోజిక్ యాసిడ్ క్రీమ్స్ కానివ్వండి, నియాసినమైడ్ సీరమ్స్ కానివ్వండి, ఇతరత్ర ఈ సీరమ్స్ కూడా మనకి చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని సోషల్ మీడియాలో చాలా మంది చెప్తూ ఉంటారు. కానీ ఇది ఎంతవరకు పనిచేస్తుంది? అసలుకి ట్యానింగ్కి రావటానికి కారణాలు ఏంటి? ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా మనం చేయాలి? దానికి ఏ విధంగా మనం మార్పులు చేసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేద్దామండి. ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే ట్యానింగ్ ఎందుకు వస్తుందని, ట్యానింగ్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అని. ట్యానింగ్ సన్లైట్కి తగలటం వల్ల దానివల్ల వస్తుందండి. సూర్యుడు వెలుతురు తగలటం వల్ల మీకు ట్యానింగ్ వస్తుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అని అంటే మీకు సన్ స్క్రీన్స్ ఉంటాయండి, క్రీమ్స్ ఉంటాయి, లోషన్స్ ఉంటాయి, సీరమ్స్ ఉంటాయి. దానితో పాటు మీకు గ్లూటథైన్, వైటమిన్ సి, లేజర్స్, పీల్స్ ఉంటాయి. ఇవన్నీ చేసుకోవటం వల్లనే మీకు ఉన్న ట్యానింగ్ అనేది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. సన్ స్క్రీన్స్ అనేటివి చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకు సన్ స్క్రీన్స్ గురించి నేను అంత వివరిస్తాను అనే దాని గురించి అని నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చర్మంలో ఎప్పుడైనా కానీ పైన పొర కింద పొర అని నేను చెప్తూ ఉంటానండి. మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నా ఛానల్కి వచ్చి నా పాత వీడియోస్ని ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటుంది. చర్మంలో పైన పొరలు ఏదైతే ఉంటుందో ఎన్నో కణాలు ఉంటాయి, చర్మ కణాలు. ఈ చర్మ కణాలకి నలుపుని ఇచ్చేదాన్నే మెల్నోసైట్ అని అంటారనమాట. ఈ మెల్నోసైట్ ఏం చేస్తుంది అని అంటే నలుపుని అనేది ప్రొడక్షన్ చేసి ప్రతి కణానికి నలుపుని, మెలనిన్ని సప్లై చేస్తుంది. ఈ మెలనిన్ని సప్లై చేసింది ఏమవుతుందని అంటే ఒక లేయర్ లాగా అక్కడ ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ మెలనిన్ పని ఏంటి అని అంటే సూర్యుడి వెలుతురులోంచి వచ్చిన అల్ట్రావైలెట్ రేడియేషన్ అనే దానికి అక్కడ కాపాడటానికని, అంటే లోపల చర్మాన్ని కాపాడటానికని మనం ఉన్న స్కెలిటల్ సిస్టమ్ కానివ్వండి, ఇతరత్ర భాగాలు కానివ్వండి, వాటిని ప్రొటెక్షన్ చేయటానికని చర్మం పనిచేస్తుంది. మనకి ఆ చర్మంలో ఉన్న పైన పొరలో ఉన్న మెలనిన్ ఏదైతే ఉంటుందో సన్లైట్ని అబ్జార్బ్ చేసుకొని దాన్ని అక్కడనే డీగ్రేడ్ చేసేస్తుంది అనమాట. అక్కడ మెలనిన్ అనేది ఆక్సిడైజ్డ్ ఫామ్లోకి మారుతుంది. దాని పేరే డికాయూ మెలనిన్. ఈ డికాయూ మెలనిన్ అక్కడ ఒక నలుపు లేయర్గా ఉండిపోవటం వల్ల చర్మంలో మనకి ఆ నలుపు పేరుకుపోవటం వల్ల పిగ్మెంటేషన్ లాగా మారుతూ ఉంటుంది అనమాట. కొన్ని నెలల పాటు మనకి అది జరగటంతో దాంతో ఇబ్బంది ఎక్కువగా మారుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే చర్మంలో యూ మెలనిన్ ఉండటంతో ఇక్కడ డికాయూ మెలనిన్గా మారిపోవటంతో లాంగ్ టర్మ్ పిగ్మెంటేషన్స్గా మారుతూ ఉంటుంది. అందుకోసమే సన్ స్క్రీన్ పెట్టామనుకోండి, సన్లైట్ అనేది లోపలికి వెళ్లకుండా సన్ స్క్రీన్ అనేది బాగా కాపాడుతూ ఉంటుంది. అప్పుడు సన్ స్క్రీన్ అనేది ఒక కవచంలాగా మారిపోతూ ఉంటుంది. సన్లైట్ అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు మెలనిన్ అనేది డికాయూ మెలనిన్గా మారినప్పుడు మనకి పిగ్మెంటేషన్కి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. కానీ డికాయూ మెలనిన్ అక్కడ ఆల్రెడీ ఉంది కదండి, దాన్నే మనకి ట్యానింగ్గా అయిపోతుంది కదండి, అదే మనకి పిగ్మెంటేషన్గా మారుతూ ఉంటుంది. అందుకోసం ఏం చేస్తామనంటే లేజర్స్, పీల్స్ అవి చేస్తూ ఉంటే చర్మంలో ఉన్న పైన పొరలో మనకి ఎపిడర్మిస్లో ఉన్న పైన భాగం స్ట్రాటమ్ కార్నియం కానివ్వండి సాఫ్ట్గా మారటం అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ లేయర్స్ ఉంటాయి కదండి, 5-6 లేయర్స్ ఉంటాయి ఎపిడర్మిస్లోనే. ఈ ఎపిడర్మిస్లోని పైన లేయర్లో మనకి నలుపు ఎక్కువ ఉండదండి, మధ్యలో 2 లేయర్స్కి బాగా ఎక్కువగా నలుపు ఉంటుంది అనమాట. ఈ లేయర్స్కి మనకి ఏంటంటే లేజర్ అనేది లోపలికి వెళ్ళి ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా చేసేస్తుంది అనమాట. చాలా మంది ఆలోచిస్తుంటారు, సార్ లేజర్ వల్ల డేంజర్ అవుతుందేమో, దాంతో ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, లాంగ్ టర్మ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయేమో, అలా ఉంటుంది, క్యాన్సర్ వస్తుందేమో, ఇది తర్వాతనేమో చర్మం అంతా డ్యామేజ్ అయిపోతుందేమో అని చాలామంది భయపడుతూ ఉంటారండి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే లేజర్స్ ఇంకా సేఫ్గా ఉంటాయండి. మా దగ్గర బ్లూ లేజర్స్ అని కొత్త టెక్నాలజీని స్టార్ట్ చేసామన్నమాట. ఈ బ్లూ లేజర్ చేయడంతో ఏమవుతుందనంటే చర్మం లోపల నలుపు అనేది మెల్లమెల్లగా కరుగుతూ ఉంటుందన్నమాట. ఈ నలుపు అనేది కరగటంతో ఏమవుతుందనంటే చర్మంలోంచి నెమ్మదిగా నెమ్మదిగా ఆ నలుపు అనేది కరిగిపోతూ ఉంటుంది. ఈ బ్లూ లేజర్ టెక్నాలజీ తోటి ఏమవుతుందనంటే చర్మంలో ఉన్న డికాయూ మెలనిన్ నెమ్మదిగా ముక్కలుగా విరిగిపోయి నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట.
ఈ డికాయూమెలనిన్ అనేది ఈ 2 లేయర్స్‌లో పేరుకుపోతుంది గదండీ! లేజర్ అనేది పైన చర్మ కణాల నుంచి లోపలికి ఎళ్తుంది. ఎలా ఎళ్తుంది? ఈ పైన చర్మ కణాలని డిస్టర్బ్ చేసి ఎళ్తుందనంటే కాదండి. అది లోపలికెళ్ళి మీకు మిగతా కణాలని ఏది డిస్టర్బ్ చేయకుండా లోపలికెళ్ళి కేవలం ఆ డికాయూమెలనిన్ మాత్రమే టార్గెట్ చేస్తుందన్నమాట. మరి పీల్స్ ఎలా చేస్తాయి అనంటే ఈ పైన చర్మ కణాలు లోపల నుంచి మధ్యలోంచి భాగంలోంచి అలా ఎళ్తుందన్నమాట. సో పీల్ తోటి మనకి మంచి రిజల్ట్స్ వస్తాయండి. లేజర్స్ తోటి మంచి రిజల్ట్స్ వస్తాయి. లేజర్స్ తోటి మంచి రిజల్ట్స్ ఇంకా ఎక్కువగా వస్తుందన్నమాట. అందుకోసమనే నేను చెప్తాను లేజర్స్ పీల్స్ కాంబినేషన్స్‌లో చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అలానే సీరమ్స్ అవన్నీ నేను యూజ్ చేస్తాను కదా డాక్టర్ గారు, కొరియన్ స్కిన్ కేర్ అని చెప్పి కొత్తగా వచ్చింది. దాన్ని అలా యూజ్ చేయొచ్చు కదా, ఒకదాని ఇమ్మడి దానికి టోనర్ పెట్టాలి, తర్వాత సీరం పెట్టాలి, తర్వాత మాయిశ్చరైజర్ పెట్టాలి, తర్వాత వివిధ రకాలైన పెట్టాలి అని చెప్తూ ఉంటాం కదా. దాంట్లో మనకి ముఖ్యంగా చూడాల్సింది ఏంటనంటే మనకి కొరియన్ స్కిన్ కేర్ అనేది ఇండియన్ స్కిన్ కేర్కి డిఫరెంట్ అండి. కొరియన్ అట్మాస్ఫియర్ డిఫరెంట్ అండి, మన అట్మాస్ఫియర్ డిఫరెంట్ అండి. దానికి తగ్గట్టుగా మనం అది చేయాలి అని అంటే దానికి మనము డిఫరెంట్ సీరమ్స్ని యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది ఆన్లైన్లో సీరమ్స్ని కొనుక్కొని ఇష్టం ఉన్నట్టుగా వాడటంతో మొటిమలు వచ్చేసి ఇరిటేషన్ వచ్చి నలుపు ఇంకా పెరిగి నా దగ్గరకు వస్తున్నారు. దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డికాయూమెలనిన్ అనే ఫార్మేషన్ అయినప్పుడు చర్మానికి మీకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు అది లేజర్సా పీల్సా లేకపోతే ఏ విధమైన సీరమ్స్ మీ చర్మానికి స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది అనే దాని గురించి అని మనం తెలుసుకోవాలన్నమాట. సో అది మీరు మా దగ్గరకు వస్తే అప్పుడు దాన్ని అనలైజ్ చేసి నేను మీకు చెప్పగలుగుతాను అనమాట. ఏ విధంగా చేస్తాము ఏంటి అని చెప్పేసి. అయితే ఈ డికాయూమెలనిన్ ఉన్నదానికి మనం కరిగించుకోవటానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి అని అంటే సిట్రస్ ఫ్రూట్స్ ఉన్న డైట్ మనం ఎక్కువగా తీసుకోవాలండి. దానితో పాటు మనకి చాలా ముఖ్యంగా మనకి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలండి. దానితో పాటు ఫ్రెష్ రా వెజిటబుల్స్ కూడా తీసుకోవాలి. మంచిగా రా గ్రీన్ సలాడ్స్ని చేసుకొని తినటం, ఆకుకూరలు మంచిగా తినటం, వీటన్నిటితోటి మంచి న్యూట్రిషన్ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం చేయాల్సిన అవసరం జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అండి. సన్ స్క్రీన్ గురించి అని మీరు ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా చేయాలి అని తెలుసుకోవాలనంటే తప్పకుండా నా ఛానల్లోకి వచ్చి నా పాత వీడియోస్ని ఎక్స్ప్లోర్ చేయండి. పాపులర్ వీడియోస్ నాది చూడండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చి దాంతోపాటు అవేర్నెస్ పెరిగి మీరు మీ చర్మాన్ని వెంట్రుకల్ని తప్పకుండా మంచి హెల్తీగా ఉంచుకోగలుగుతారని ఆశిస్తున్నానండి. నా వీడియోని లైక్ చేసి అలానే మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి ఎవరికైనా కానీ మీ పిల్లలకైనా కానివ్వండి, పెద్దలకైనా కానివ్వండి, అన్న తమ్ములు, అక్క చెల్లెలకి ఎవరికైనా, మిత్రులకి, శ్రేయోభిలాషులకి ఎవరికైనా కానీ తెలిసిన వాళ్ళకైనా కానివ్వండి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి ట్యానింగ్ ఉందనంటే తప్పకుండా మంచి జాగ్రత్తలు తీసుకొని స్కిన్ని హెల్తీగా మెయింటైన్ చేయాలని వాళ్ళు అనుకుంటూ ఉంటే వాళ్ళకి తప్పకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియోస్ని చూడమనండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమనండి. నోటిఫికేషన్ బటన్ నొక్కితే తప్పకుండా నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వస్తాను. మీకు ఎటువంటైనా సందేహాలు ఉంటే, అపోహలున్నా, ప్రశ్నలున్నా ఏవైనా కానీ నా కామెంట్ సెక్షన్లో పెడితే నాకు వీలు కుదిరినప్పుడు నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ తప్పకుండా చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.